శివలింగాయ నమః శివాయ నమః శివలింగాయ నమః జలాయ నమః జలలింగాయ నమః స్వాయ నమః ఆత్మలింగాయ నమః పరమాయ నమః పరమలింగాయ నమః ఏదక్షోమస్య దూరే సర్వలింగస్థాపయతే పాణిమంత్రం పవిత్రం పూజాం సమర్పయామి. స్వామి నమస్కారం చేసుకొని నిల్చోండి సార్ అందరు కూడా. కీసర పుణ్యక్షేత్రంలో ఆ శివయ్యను దర్శించుకోవడానికి వచ్చిన సందర్భంగా స్వాగతం పలికిన ఆలయ కమిటీ చైర్మన్లకు, ట్రస్ట్ బోర్డు సభ్యులకు, మా నాయకులకు, ఆఫీసర్స్ అందరికి కూడా ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దాంతోపాటు వేలాదిగా వచ్చిన భక్తులందరికీ కూడా ఈరోజు శివరాత్రి అంటే కీసర అంటే మన దక్షిణ కాశీ తర్వాత మళ్ళా ఎక్కువ మంది వచ్చేది కీసర తర్వాత ఛాయ సోమేశ్వర స్వామి పానగల్ దేవాలయం కానీ, వేములవాడ కానీ, ఇలా ఎన్నో పుణ్యక్షేత్రాలు తెలంగాణలో ఉన్నాయి. అన్ని దేవాలయాలను అభివృద్ధి చేయడానికి ఇప్పటికే ఒక ప్రణాళిక తయారు చేసుకొని గోదావరి ఒడ్డున ఉన్న అన్ని కూడా రేపు వచ్చే 2027 పుణ్యక్షేత్రాల లోపు అన్ని రోడ్లు కలుపుతట్టు మా ఆర్ఎన్బి ద్వారా దాదాపు 600 కోట్ల రోడ్ పెట్టి ఒక రోడ్ నెట్వర్క్ చేసి ఆ టెంపుల్స్ డెవలప్మెంట్ చేసి ఆ గోదావరి ఒడ్డున అన్ని టెంపుల్స్ కూడా డెవలప్ చేయడంతో టూరిజంతో పాటు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా ఇప్పటికే ఎంతో కాలంగా పెళ్లి ఉన్న పద్మావతి అమ్మవారు కురుమర్తి మహబూబ్నగర్లో నా ఆర్ఎన్బి శాఖ దాకా 140 కోట్ల రూపాయలు ఘాట్ రోడ్ మంజూరు చేసి పనులు నడుస్తున్నాయి. దాంతోపాటు ఎన్నో పుణ్యక్షేత్రాలకు కూడా రోడ్లు ఇవ్వడం జరిగింది. సిరిసిల్ల వేములవాడ సిరిసిల్లకి వెళ్ళి బాసర వరకు కూడా 280 కోట్లతోని హ్యామ్ ప్రాజెక్ట్ లో ఈ నెల 26వ తారీఖు టెండర్ పిలవడం జరిగింది. ఈ రోజు ఇక్కడ వచ్చిన సందర్భంగా మా చైర్మన్ గారు వారు ప్రత్యేకంగా కోరి మా కింద కమాన్కి వెళ్ళి పై వరకు 4 లేన్ వేస్తే మా భక్తులకు ఒక శివరాత్రే కాదు మామూలు రోజుల్లో కూడా హైదరాబాద్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉంది కాబట్టి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. వెహికల్స్ ఎక్కువైనప్పుడు కూడా కింద పెద్ద వెహికల్స్ పైకి అలౌ చేస్తలేరు. కాబట్టి మాకు 6 లేన్ కావాలని చెప్పి 8 లేన్ కావాలని వాళ్ళు ప్రపోజల్ పెట్టడం జరిగింది. వారి కోరిక మేరకు ఇప్పుడే సంబంధిత ఈఎన్సీ బివిరావు గారితో ఇక్కడనే ఈ గారు ఉన్నారు. ఇప్పుడు 10 మీటర్ల వెడల్పు ఉన్నది. దాన్ని 6 మీటర్లు మరొక 6 మీటర్లు వెడల్పు చేస్తూ సెంట్రల్ లైటింగ్ తో పాటు మొత్తం కూడా రోడ్డు మోడల్ గా చేసి కింది వరకు పైకి నీట్ గా చేస్తే పెద్దవాళ్ళు, వయసు భయపడ్డ వాళ్ళు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళు రావాలంటే ఇబ్బంది ఉంటుంది. చిన్నపిల్లల్ని తెచ్చుకొని రావాలని ఇబ్బంది కాబట్టి పై వరకు వెహికల్స్ వచ్చి దింపి మళ్ళీ కిందికి వెళ్ళిపోయి కింద పార్కింగ్ చేసుకుంటట్టు దానికి సంబంధించిన 50 కోట్ల రోడ్డు ప్రపోజల్ కూడా ఈఎన్సీ గారు చెప్పి వారం రోజుల్లోనే దాన్ని టెండర్ పిలిచే కార్యక్రమం చేస్తూ మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఒక సంతోషకరమైన వార్త మీకు తెలియజేస్తూ ఆ రోడ్డుని 4 లేన్ గా చేస్తానికి వెంటనే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది కుటుంబీకెళ్ళి. దాంతో పాటు ఇంకా మిగిలిపోయిన అభివృద్ధి ఏమైనా ఉన్నా, ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నా మీరు వచ్చినట్టయితే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, గతంలో ఇక్కడ పార్లమెంట్ గా సభ్యునిగా కూడా ఉన్నాం ముఖ్యమంత్రి గారు, తప్పకుండా అన్ని సమస్యల పరిష్కారంతో పాటు ఈరోజు శివయ్య అంటే కోరికలు చేర్చే దేవుడిగా మనం అందరం కూడా శ్రీశైలానికి ఇవాళ లక్షలాది మంది పోతుంటారు. కానీ రాత్రిపూట ప్రయాణం మంది ఉంటుంది. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది నాతో పాటు ముఖ్యమంత్రి గారు సాధించిన విజయం. మన్ననూరు అంటే కల్వకూరు అవతలకి వెళ్ళి శ్రీశైలం వరకు రిజర్వ్ ఫారెస్ట్ లో 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడారు 7,600 కోట్లతోని గడ్కరీ గారిని ఒప్పించి ఇప్పటికే డిపిఆర్ చేసి 2-3 మాసాల్లోనే టెండర్ పిలిచే విధంగా ఫస్ట్ దానికి రోడ్ వెయిటింగ్ అంటే టైగర్ ఫారెస్ట్ కాబట్టి వాడు ఇయ్యనని చెప్పింది. పార్లమెంట్ సభ్యునిగా నేను రేవంత్ రెడ్డి గారు మాకున్న పరిచయాలతోని గడ్కరీ గారిని ఒప్పించి అది ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి, క్యాబినెట్ దగ్గరికి ఫైల్ వెళ్తుంది.
అది వెళ్ళిన తర్వాత 52 కిలోమీటర్ నైట్ టైం కూడా ప్రయాణం చేస్తే హైదరాబాద్కి వెళ్ళి శ్రీశైలం ఉదయం పోయి సాయంత్రం రావచ్చు. ఇప్పుడు ఉదయం పోతే ఒక 2 రోజులు నైట్ రిజర్వ్ పార్క్ కాబట్టి నైట్ వ్యాన్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్. సో అక్కడ ఉండాలంటే ఇబ్బంది. అందుకని ఉదయం వెళ్తే సాయంత్రానికి వచ్చే విధంగా 7,600 కోట్లు ఇవాళ మా ప్రభుత్వం ఘనత. గతంలో ఎవరికి రాని ఆలోచన నేను పట్టుబట్టి సాధించడం జరిగింది. దాని త్వరలో టెండర్లు పిలిపించి ఒక 5-6 మాసాల్లోనే ఆ ఎలివేటెడ్ కారిడార్ 52 కిలోమీటర్ పొడవున చేస్తున్నాం. మరొకసారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దేశంలోని ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలతో ఆ శివుని ఆజ్ఞ, శివుని ఆశీర్వాదం, శివునితో మరొకసారి ఎప్పుడు కూడా మొన్న 2000 సంవత్సరంలో జరిగిన మహమ్మారి కరోనా లాంటి మహమ్మారి వచ్చి లక్షలాది మంది చనిపోయారు. అలాంటి రాకుండా దేవుడు కాపాడాలని, ముఖ్యంగా పేదవాళ్ళకు అండగా ఉండే విధంగా పేదవాళ్ళ కష్టాల్లో పాలు పంచుకుంటే వాళ్ళకి ఈ ప్రజా ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చినా, రేషన్ కార్డు ఇచ్చినా, ఇందిరా మిల్లు